ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా బీసీఎన్ ఆడపడుచులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే భక్తి పరవశం. స్త్రీలు లక్ష్మీ కటాక్షం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే పూజ వరలక్ష్మి వ్రతం. గత 2 సంవత్సరాలుగా బీసీఎన్ శ్రావణ లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించి మీ వరలక్ష్మి వ్రతం పూజని మాకు కూడా పరిచయం చేశారు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. ఆమె అనుగ్రహంతో శాంతి ఆయురారోగ్యాలని పొందుదాం. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసే చీరలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ళ సీజన్లో అన్ని చీరల్ని ఒకే చోట కొనుగోలు చేసే విధంగా అన్ని రకాల శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ని, క్వాలిటీని ఇంకెవరు బీట్ చేయలేరు. భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ షోరూమ్ అయితే ఓపెన్ అయింది రీసెంట్గా. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. ఈరోజు మనం భీమవరం రాయలంలో ఉంటున్న సుభద్ర గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానాన్ని తెలుసుకుందాం, పదండి. ఇప్పుడైతే మనం సుభద్ర గారి ఇంటి ముందు ఉన్నాం. ఇక్కడైతే చాలా బాగా డెకరేట్ చేశారు. మొత్తం లైటింగ్స్ పెట్టి, మామిడి తోరణాలు పెట్టి, ముగ్గులు వేసి చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. సో లోపలికి వెళ్ళి ఇంకెంత బాగా డెకరేట్ చేశారో చూద్దాం, పదండి. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే సుభద్ర గారు. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ మ్యాన్. అంటే సింగరేణిలో చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. సింగరంలో చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు బిజినెస్ చేసుకుంటారు. అప్పుడు బిజినెస్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు అండి. సింగిల్ కిడ్. సింగిల్ కిడ్. ఓకే. మ్యారేజ్ అయింది, బాబు మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కోడలు హైదరాబాద్ లో ఉంటారు. అక్కడ 10 రోజులు, ఇక్కడ 10 రోజులు బాబు జాబ్ చేస్తారు. అవునా? ఓకే ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మేము లలితా పారాయణాలు అలా అందరం కలిసి చేస్తూ ఉంటాం. వీళ్ళందరూ ఎవరండి? మీ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ అందరూ. అన్ని ఏ కార్యక్రమైనా అందరం కలిసి బాగా చేసుకుంటాం. పండుగలు అవి కూడా చాలా బాగా చేస్తాం. లలిత పారాయణ శ్రావణ మాసం వచ్చినా, కార్తీక మాసం వచ్చినా, వచ్చేటప్పుడు కూడా అందరం కలిసి చాలా బాగా చేసుకుంటాం. ఏ పండుగ అయినా చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటారు అందరం. కృష్ణాష్టమి అనగా, వినాయక చవితి అనగా అన్ని బాగా చేస్తాం. ఇప్పుడు రిలేటివ్స్ అందరూ పక్క పక్కన ఉండట్లేదు, ఇంకా ఈ అపార్ట్మెంట్ ఫ్రెండ్సే సరిపోతారు మీకు. అవునా? ఓకే. మరి పూజ అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారా? కంపల్సరీ. అమ్మని నిలబెట్టి అలా చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి కలసంతో చేసుకుంటాం, అవకాశాన్ని బట్టి. ఓకే. మా కోడలు గారికి నేర్పారా పూజలు? మరి చేస్తూ ఉంటారు. చేస్తారా? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? పాప అండి. ఒక పాప. వస్తూ ఉంటారా ఇక్కడికి? ఇక్కడే ఉంటారు ప్రస్తుతం. బాబు వెళ్తూ వస్తూ ఉంటారు. అచ్చా. మీది ఎక్కడండి? భీమవరమేనా? మా అత్తగారు సెకండరీపల్లి, ఈస్ట్ గోదావరి. అచ్చా. ఓకే అండి. ఒకసారి వీళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తారా మాకు? కంపల్సరీ చేస్తామండి. చెప్పండి. పుష్ప గారు అండి. నమస్తే అండి పుష్ప గారు. 5th floor లో ఉంటారు. అచ్చా. ఓకే. లక్ష్మి గారు 4th floor లో ఉంటారు. అన్ని ఫ్లోర్లే కవర్ చేశారు.
సుజాత గారు ఓకే నమస్తే. 4th ఫ్లోర్ లో ఉంటారు. మా అక్క గారు అమ్మాయి అండి, రాయలని ఉంటారు. రాయలం దగ్గరేనా? ఓకే. టీచర్ గారు మా అమ్మాయి కూడా. ఏం టీచ్ చేస్తూ ఉంటారు మీరు? సోషల్ టీచర్. ఓకే ఓకే. పిల్లల్ని బాగా కొడుతున్నారా? లేదు. ఇదివరకు అయితే కొట్టేవారు మా అప్పుడు, ఇప్పుడు కొడితే మమ్మల్ని తిరగబడుతున్నారు. ఓకే అండి. నెక్స్ట్ ఇందు గారు 1st ఫ్లోర్ లో ఉంటారు. నమస్తే అండి. మా పక్కనే ఉండి వెళ్ళారు, ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళారు. లక్ష్మి గారు. ఓకే ఓకే. ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. నమస్తే అండి. బేబీ గారు అండి 1st ఫ్లోర్ లో ఉంటారు. నమస్తే నమస్తే అండి. మా కోడలు అండి. ఓకే నమస్తే. మా అమ్మ కూడా మా కోడలే, మా మధ్య గారు కోడలు. ఈడు సొంత కోడలు. సొంత కోడలు. ఆవిడ మరిది గారు కోడలు. మరిది గారు కోడలు. ఓకే. మా మనవరాలు. ఆమె కూడా మా మనవరాలే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఏంటండి? నా పేరు కూడా తేజస్విని అండి. తేజస్వినియా? ఓకే. తేజు అని పిలుస్తారు మిమ్మల్ని కూడా? అవునండి. మంచోళ్ళండి, తేజస్విని పేరు పెట్టుకున్నారు చాలా మంచి. అక్కడ చాలా మంది తేజులు ఉన్నారు అయితే ఇక్కడ. మీరేం చేస్తారు? టాలెంట్. వావ్ సూపర్ అండి. నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఏనా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి, అక్వాకల్చర్. ఓకే ఓకే ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు. ఒక బాబు. స్కూల్కి వెళ్ళిపోయాడా? ఇంకా రావాలి, ఆన్ ద వేలో ఉన్నాడు. అవునా. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా ఉండదండి, ఇంట్లో పని సరిపోతుంది. పూజలు అవి చేస్తూ ఉంటారా? యా, అంటే రెగ్యులర్ గా మన శ్రావణ మాసం, అదే కార్తీక మాసం, కార్తీక మాసం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మీ పేరేంటండి? కావ్య. కావ్య గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సత్యం వెంచర్లో వర్క్ చేస్తారు. సత్యం వెంచర్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఒక పాప. తనేనా? తనే. దాని నుంచి ఫుల్ హడావిడి చేస్తుంది. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు, మామూలుగా. ఏం లేదు, మామూలే. ఎవరేం పని చెప్తే అది చేస్తాం. అబ్బబ్బా. పూజలు బాగా చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు. అత్తగారిని పక్కన పెట్టుకుని పూజలు అప్పుడప్పుడు చేస్తారంటే ఎంత గ్రేట్ అండి. అదైనా కొంచెం ఇంట్రెస్ట్. డెకరేషన్స్ అవి ఇంట్రెస్ట్. ఓకే. ఇంకా మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా పూజలు? అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇద్దరు నార్మల్గా వెళ్ళిపోతా ఉంటాం. ఫ్లోలో వెళ్ళిపోతారు, సర్టెన్ గా నేర్చుకోరు. మరి వంటలు చేస్తారా? అది మట్టుకు అడగండి. అయ్యో. ఓకే. వంటలు రావండి మీ కోడలికి? కొంచెం వచ్చంట. అక్కడ మమ్మీ, ఇక్కడ అత్తయ్య. మిగతా పనులు. అవునా? ఇంకా వాళ్ళు చూసుకుంటారు, పైన పనులు మీరు చేసుకుంటారు, అంతేనా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. టీచర్ గారు, మీ పేరేంటండి? దేవి అండి. దేవి గారు, మీరు ఇంకా ఖాళీ టైం అంటూ మీకు ఉండదు, ఇన్ కేస్ ఖాళీ దొరికితే ఆదివారం అలా ఏం చేస్తూ ఉంటారు? మా అపార్ట్మెంట్ లో మా ఫ్రెండ్స్ తోటే గడుపుతూ ఉంటానండి. వీళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఓకే. గ్యాదరింగ్స్ అవి ఎక్కువ ఉంటాయా? చాలా ఎక్కువ గ్యాదరింగ్స్. ఓన్లీ పూజలకేనా లేకపోతే ప్రతి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ అండి. పూజలు, మదర్స్ డే వచ్చినా, ఫ్రెండ్షిప్ డే వచ్చినా, ఏ డే రాకపోయినా ప్రత్యేకించి మేము ఒక డే పెట్టుకుని కిట్టి పార్టీస్ టైప్. కిట్టి పార్టీ అది మాత్రం కాదండి, నార్మల్ గానే అన్ని అకేషన్స్ ని మేము ఎంజాయ్ చేస్తాం. అందరూ ఒకే ఫ్యామిలీ లాగా, వసుదే కుటుంబం అని మా గ్రూప్ కూడా ఒకటి ఉండేది. అందరం బాగా పార్టిసిపేట్ చేస్తాం. ఇన్ కేస్ ఎవరింట్లోనే ఏదైనా ఫంక్షన్, ఆల్ పర్సనల్ ఫంక్షన్ అయినా సరే అందరూ మాది అన్నట్టుగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత నాకు ఇది అసలు అపార్ట్మెంట్ లాగా అనిపించలేదు, ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. అవునా? సూపర్ అండి. చాలా బాగుంటది ఇక్కడ అపార్ట్మెంట్ లో, మాది చాలా బాగుంది అనమాట. అవునా? ఓకే. ప్రతిదండి, కృష్ణాష్టమి అయినా సరే, వినాయక చవితి, దసరా, శ్రావణ మాసం, ఇక్కడ నుంచి అందరూ హడావిడే మాకు. అంతే. ఇంకా శ్రావణ మాసం ఎవరింట్లో ఎవరుంటున్నామో కూడా తెలియనంతగా ఉంటది అనమాట. ఎవరి లేదన్నది కూడా మీరు గబుకుని చెప్పలేరు. అదే అంతలాగా కలిసిపోతాం, బాగుంటామండి అందరూ కూడా. అవునా? అంటే మొత్తం ఒక 40 ఫ్లాట్స్ అండి, ఒక 35 మెంబర్స్ అందరినీ ఒక గ్రూప్ కింద పెట్టేసి ఇంకా దాని నుంచి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. ఎక్కడ ఏ ఇంట్లో కలవాలి, ఏ ఇంట్లో పూజలు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ బాగా కల్చర్ బాగుందండి. చాలా చోట్ల అపార్ట్మెంట్ లో అంటే పక్క వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో పెద్దగా రిలేషన్స్ ఉండమంటారు, కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అది తప్పు అని అనిపించింది అండి. చాలా బాగుంటారు అసలు, గోల్డెన్ రిలేషన్స్ కూడా ఏర్పడింది మా మమ్మీ అలా అనమాట. బాగుందండి, చాలా బాగుంది ఇక్కడ కల్చర్ మాత్రం. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీ పేరేంటి? లక్ష్మీనారాయణమ్మ గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్? బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు లాగా. ఓకే. మీ పిల్లలు ఎంతమంది అండి? ముగ్గురు పిల్లలు. ఏమేం చేస్తున్నారు వాళ్ళు? 2 అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. ఓకే.
బాబమ్మ చదువుతున్నాడండి, ఏం చదువుతున్నాడు? బీటెక్. బీటెక్ చదువుతున్నాడు. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనండి. పూజలు చేస్తాను, ఎక్కువ గుళ్ళకి వెళ్తాను, వంటలు బాగా చేస్తాను. వంటలు బాగా చేస్తారంట. ఓకే, చెప్పండి, మీ బీసీఎన్ చూస్తూ ఉంటారా? మా బీసీఎన్ చూస్తాను, బాగుంటుంది. అన్ని ప్రోగ్రాంలు బాగానే వస్తాయి. ఓకే. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. వరలక్ష్మి పూజలు అన్నీ చేస్తాం మేము. కృష్ణాష్టమి, వినాయక చవితి అన్నీ కలుసుకుని అందరూ సహకరించుకుని అందరూ బాగానే చేసుకుంటాం. ఈ అపార్ట్మెంట్లో చేసినట్టు ఎవరో చేయరు, అంటే చేసి ఉంటారేమో కానీ టయానికి అన్నీ కలిసిపోతాయి, బాగా చేస్తారు. మగవాళ్ళు కూడా చక్కగా ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈ అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ మా వారు 2 సంవత్సరాల నుంచి, ఆయన కూడా బాగా చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసిగా ఉంటారు. పిల్లల మట్టుకు అల్లరి బాగా చేస్తారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దాన్ని అయితే పరిచయాలు అయితే అయిపోయినాయి, పూజ స్టార్ట్ చేసేద్దామా? అలాగే అండి. నైవేద్యాలు ఏమేమి పెడుతూ ఉంటారు మీరు? మేము 9 రకాలు అని 5 రకాలు అని ఏమేమి చేస్తూ ఉంటారు? పులిహార, పాయసం, పొంగలి, ఇంకా అన్ని అందరూ గారెలు. చేసినట్టే ఇంకా. అవునవును. ఓకే, సరే అండి, అయితే పూజ స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. ఓకే, పదండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలు కలల తలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి, తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఐదవ తనము ముదమున ఇచ్చి, ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం, సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం, శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం,
కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. ఇందా నుంచి నేను అడుగుదాం అనుకుంటున్నాను, మొత్తం డెకరేషన్ అంతా ఎవరు చేశారండి? పైన అమ్ము అని అమ్మాయి ఉంది, ఓకే మళ్ళీ మా కోడలు వాళ్ళు హెల్ప్ చేసుకుని అపార్ట్మెంట్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. చూడగానే చాలా లుక్ వచ్చినట్టు అనిపించింది, చాలా బాగుంది. ఎంతసేపు పట్టింది ఆ డెకరేషన్ మొత్తం? 3 hours 4 hours పట్టింది. 4 hours పడుతుంది, చూస్తేనే తెలిసిపోతుంది. అండ్ ఇదేంటండి, ఈ పువ్వులు ఏంటి? కదంబం అని అమ్మవారికి చాలా ఇష్టం. అవునా? చెట్టు ఎక్కి మరి మా కోడలు తేజు అని కోసుకొచ్చారు. అవి చూడగానే అట్రాక్షన్ ఉన్నాయి, ఎప్పుడు చూడలేదు. కదంబం పూలు. అవునవును. ఓకే ఓకే. కదంబం పూలు మన లలితా సహస్రాల్లో కదంబ వాసిని అని కూడా వస్తుంది. ఓకే. అలా కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం. అవునా? చాలా కష్టపడి చెట్టెక్కి మరీ కోసింది మా కోడలు తేజుని. అచ్చా అచ్చా, ఓకే. ఎవ్రీ ఇయర్ ఇలాగే మీరు శారీ కట్టి చేసుకుంటారండి? మాక్సిమం చేస్తాం, ఒక్కొక్కసారి అవకాశం బట్టి. అదే అదే అదే. కొంతమంది ఓన్లీ కలసమే పెడతారు, అవును, శారీ కట్టరు. కొంతమంది కలసాన్ని అమ్మవారిగా భావించి అలా కూడా చేస్తూ చేసుకోవచ్చు, ఉంటారు. చాలా మన ఓపికను బట్టి. ఓకే. ఇవి ఎందుకు పెడతారండి? అది మన పూర్వకాలం నుంచి వస్తున్నాయి. ఓకే. మన అపార్ట్మెంట్ లో పెట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి అలా మన లక్ష్మీదేవితో సమానం అవి కూడా. అవునా? రోలు రోకలి చనికి అని. ఎలా చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు కదా చెప్తారు. ఇది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వస్తుంది. పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం ప్రతి అందరూ చేసుకుంటారు. వీలు కాని వాళ్ళందరూ కూడా 4 వారాలు కూడా చేసుకోవచ్చు. ఇది సౌభాగ్యం గురించి స్త్రీలందరూ చేసుకుంటారు. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారండి? నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి 37 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అంటే పెళ్లి తర్వాత అత్తగారు ప్రకారం చేస్తున్నారా, లేకపోతే ముందే తెలుసా? ముందుగా అమ్మగారు గారు కూడా చేసేవారు, తర్వాత కూడా అత్తగారు కూడా అందరూ చేస్తారు. మీ కోడలు కూడా కోడలు కూడా చేస్తారు. పూజలు ఎక్కువ బాగా చేస్తూ ఉంటారు? చేస్తాం. ఓకే అండి. మా కోసం ఎవరైనా సాంగ్ పాడతారా? పాడతాం, మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అవునా? ఓకే ఓకే. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విజృంభముగా కన్నుల నిండుగా కాటుక వెలగ కాంచనహారము గళమున మెరయగ పీతాంబరములు శోభల నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గరగరమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. ఓకే, మరి సాంగ్ అయితే పాడేసాం, మంచిగా పూజ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం? తాంబూలాలు ఇచ్చేసుకుందాము. ఓకే పదండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. మీ ఇంటి వరలక్ష్మి పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక శారీ. థ్యాంక్ యూ. ఒకసారి శారీ ఓపెన్ చేద్దామా? శారీ నచ్చిందండి? చాలా బాగుంది కలర్. ఈ కలర్ లేదా? కొంచెం రేర్ డ్యూయల్ షేడ్ కలర్. చాలా బాగుంది. సో దీంతో పాటు 2000 రూపాయల గిఫ్ట్ వచ్చారండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి వారికి, బీసీ టీవీ వారికి చాలా చాలా మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందా? చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వస్తారని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అవునా? ఓకే అండి. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. భీమవరంతో పాటు తాడేపల్లిగూడెంలో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క నూతన షోరూమ్ ఓపెన్ అయింది. వెంటనే విజిట్ చేయండి. సో ఇదండి ఈనాటి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్. మరో కొత్త ఎపిసోడ్తో రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.